హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ జర మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి బచ్చల మల్లి మూవీ రివ్యూ అనేది చెప్పబోతున్నా అండి. మూవీ ఎలా ఉందని చెప్పి, దాని పాజిటివ్ ఏంటి, మూవీలో ఉన్నాయి నెగిటివ్ ఏంటి అనేది చెప్పబోతున్నా అండి. నేను ఆల్రెడీ మీకు బచ్చల మల్లి ట్రైలర్ రివ్యూ అనేది 6 days బ్యాకే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ట్రైలర్ రివ్యూ. కంపేర్డ్ టు ఎనీ అదర్ వీడియోస్, ఆ వీడియోకి జర మంచి వ్యూసే వచ్చినాయి అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. ముందుగా బచ్చల మల్లి టైటిల్ అనేది జర ఊరా మాసలు ఎక్కువ ఉందండి, కొత్త టైటిల్. మూవీకి వచ్చేస్తే బాగుందండి, చూడొచ్చు. మరీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళే బదులు ఓకే మూవీ చూడొచ్చు అని వెళ్తే పక్కా మీరు 2 hours 13 minutes to 2 hours 15 minutes వరకు ఉందండి ఓవరాల్ మూవీ. ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ల్యాక్ సీన్స్ వచ్చినాయండి, మూవీలో కొన్ని సీన్స్ ఏమో ఎందుకు వచ్చినాయి అనిపిస్తుంది, కానీ ఇంటర్లింక్ సీన్స్ ఉంటాయండి ప్రతి ఒక్కటి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి, కథలోకి వెళ్ళడము మళ్ళీ బయటకు రావడము, పాస్ట్లోకి వెళ్ళడం బయటకు రావడం, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక కామెడీ అంటారా, ఇది జర కొంచెం ఊరా మాస్ క్యారెక్టర్ కదండి, మాస్ మూవీ. కామెడీ అనేది మనము అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము. అక్కడక్కడ జర మన వైవహర్ష గారి కామెడీ ప్లస్ ప్రవీణ్ కామెడీ ప్లస్ అదే మన కార్తికేయ మూవీలో ఉన్నాడు కదండి. కార్తికేయ 1, 2 మూవీలో ప్రవీణ్ గారు మీకు ఆయన ఎవరో తెలిసి ఉంటారు. చిన్న చిన్న సీన్స్, 1-2 సీన్స్లో జర కామెడీ అనేది ఉంటుందండి. ఇక ఓవరాల్గా సినిమా మొత్తం 1 man షో అండి. మొత్తం అల్లరి నరేష్ గారే చేశారండి సినిమాని. ఇక అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ మన రావు రమేష్ గారిది, హరితేజ గారిది కొన్ని ఉంటాయండి. కొన్ని బాగానే అనిపిస్తాయి, వాళ్ళ యాక్టింగ్ అనేది బాగానే అనిపిస్తుంది. ఇక మన ప్రసాద్ బేరా గారు కూడా ఉన్నారు, తెలిసి ఉంటుంది మీకు, యూట్యూబ్ స్టార్ అండ్ ఇన్ఫినిటంలో. ఆయన ఒక 5-6 సీన్స్ ఉన్నాయి, చేసిన సీన్స్ అన్ని బాగానే చేసిండండి ఆయన కూడా. ఇదనేది మనకి అల్లనేష్ ప్రెస్ మీట్లో చెప్పిండండి, ఇది అనేది రియల్ స్టోరీ. మనకి మూవీ ఎండింగ్లో చెప్తారు, కానీ రియల్ స్టోరీ అనేది విధంగా అయితే చెప్పరు, మన చుట్టుపక్కల జరిగే స్టోరీస్ అనేది చెప్తారు. మనకి అల్లనేష్ చెప్పారండి క్లియర్గా ప్రెస్ మీట్లో, ఈ మూవీ అనేది రియల్ స్టోరీ అని చెప్పి. ముందుగా పాజిటివ్ వచ్చేసి ఈ మూవీలో పాజిటివ్ ఆలోచించేదంటే ఒక ఎమోషనల్ సీన్స్ అండి. సెంటిమెంటు డైరెక్టర్ అనుకున్నట్టే పండింది. లాస్ట్ 15 to 20 minutes అండి సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఆ 15 to 20 minutes సినిమా చూడాలనుకున్న వాళ్ళు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది మూవీని. కొన్ని సీన్స్ మనకి అన్ఎక్స్పెక్టెడ్ వస్తాయి, కొన్ని సీన్స్ ఎందుకు ఇట్లా తీసుకెళ్తున్నాడు డైరెక్టర్ అనేది అనిపిస్తుంది. ఒక 15 to 20 minutes క్లైమాక్స్ అండి, నిజంగా చెప్తున్నా, మీరు సీట్లోకి వెళ్ళి ఇవ్వరండి, అంత బాగుంటుంది క్లైమాక్స్. అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అండి, ఇప్పుడు వరకు ఏ మూవీలో చూడలేదు అలాంటి క్లైమాక్స్. స్టోరీ వచ్చేసి రొటీన్ స్టోరీ అండి, రొటీన్ స్టోరీ. హీరో ఎందుకు అలా మారిండు, మళ్ళీ మామూలుగా మారి మళ్ళీ ఎందుకు అలా మారిండు, అది ఓవరాల్గా మూవీలో అయితే ఒక మంచి మీనింగ్ ఇచ్చిండండి డైరెక్టరు. మూర్ఖత్వంగా ఉంటే మన లైఫ్ అనేది ఎలా ఉంటుంది, అది తీసేసి మన లైఫ్ ఎలా మారుతుంది అనేది ఒక చిన్న మోరల్ అనేది ఈ మూవీలో మనకి ఇచ్చిందండి డైరెక్టర్. ఫైనల్గా స్క్రీన్ ప్లే అనేది కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉందండి. పాటలు అనేవి ఎస్పి చరణ్ గారి పాడిన పాట ఒక్కటి జర బాగా అనిపిస్తుంది. మిగతా 4 songs అంతగా హైప్ క్రియేట్ చేయలేదండి, కానీ ప్రమోషన్స్ చాలా వరకు ఇస్తారు మూవీకి, అంతగా మూవీలో లేదు అని అనిపిస్తుంది. మామూలుగా యూత్కి అట్రాక్ట్ అయ్యే మూవీ అండి ఇదైతే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డౌటే అండి, ఫ్యామిలీతో అంతగా చూసేది కాదండి. కొన్ని సీన్స్ మనం ఫ్యామిలీతో చూడనివి ఉంటాయి, మరీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేవండి. కొంచెం ఊరా మాస్ క్యారెక్టర్ కదా, ఎక్కువ డ్రింకింగ్ స్మోకింగ్ ఇవే ఉంటాయి కదా, కొంచెం ఫ్యామిలీతో చూస్తే ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుందండి మనకి. ఎలాగో వీకెండ్సే కదండి, ఈ సండే రోజు చూడండి సినిమా. ఇక మీకు తెలిసిన అల్లరి నరేష్ ఒకేసారి కామెడీ నుంచి సీరియస్ జోన్కి వచ్చిండు.
అంతగా సక్సెస్ అనేది రావట్లేదు కానీ కొన్ని సినిమాస్ బాగానే హిట్ అయినాయండి. మన 'నాంది' చూసుకుంటే 'నాంది', 'మహర్షి' కొన్ని బాగానే హిట్ అయినాయి. కొత్తగా ట్రై చేసిండు. అల్లరి నరేష్ 100% ఆయన ఇచ్చిండండి. ఆయన పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చిండు. నిజంగా సినిమా చూడాలంటే అల్లరి నరేష్ కోసమే చూడాలండి. హీరోయిన్‌కి పెద్దగా ఎందుకో హీరోయిన్‌ని అంతగా ఎలివేట్ చేయలేదండి మూవీలో. గట్టిగా కొడితే ఒక 15, 20 సీన్ల వరకు ఉంటాయేమో మెయిన్ హీరోయిన్‌తో నడుస్తది స్టోరీ. కానీ అంతగా లవ్ ట్రాక్ అనేది సినిమాలో యాడ్ చేయలేదండి. మేబీ ఎందుకో ఇది ఎందుకు యాడ్ చేయలేదు ఇక డైరెక్టర్‌గా తేవాలి. ప్లస్ విలన్ అనేది ఒక 4, 5 సీన్స్‌లో ఉంటారండి. ఏదో మూవీకి హైప్ పెట్టడం కోసం విలన్‌ని యాడ్ చేసి ఉంటారేమో అనిపిస్తది. ఒక 2, 3 సీన్స్‌లో టర్న్ అవ్వడానికి విలనే కారణం అండి. అదైతే నేను ఒప్పుకోగలుగుతాను. కానీ కొంచెం ఎక్స్ట్రా విలనిజంని యాడ్ చేసుంటే ఒక 5-10 మినిట్స్‌ని మూవీ అనేది ఇంక్రీజ్ చేసుంటే సినిమా కొంచెం రేంజ్‌లో ఉండేదేమో. అలాగే రావు రమేష్ గారివి కూడా ఒక 10-15 సీన్స్ ఉంటాయి. మెయిన్ రావు రమేష్ కూడా ఈ మూవీలో ఉండే రావు రమేష్ గారు మన విలను. ఆయన పేరు నాకు అంతగా గుర్తుకు రావట్లేదు. ఇందాక చూసాను కానీ మర్చిపోయాను. వీళ్ళిద్దరూ మూవీలో అంతగా అనిపించరు కానీ మెయిన్ వీళ్ళిద్దరే అండి మూవీకి. ఇంకా నెగిటివ్ అంటారా సినిమాకి? ఆఫ్టర్ ఇంటర్వెల్ ఒక 40 మినిట్స్ ఉంటుందండి మూవీ. కొంచెం సీరియల్ వేలో వెళ్తుందేమో అనిపిస్తుంది మూవీ మనకి. సీరియాటిక్ డ్రామాలోకి వెళ్తుందేమో అనిపిస్తుంది. ఆ రకంగా వెళ్ళి చూస్తే అంతగా మూవీ అనేది మనకి అనిపించదు. ఒకటే మాట అండి, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా మూవీకి వెళ్ళండి. ఓకే అనిపించే రకంగా ఉంటుంది. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తారా, మనకి ఫస్ట్ డే 80 lakhs గ్రాస్ వచ్చి 40 lakhs నెట్ వచ్చిందండి. 5,500 టికెట్లు సేల్ అయినాయండి. కొంచెం ఇంకా కలెక్షన్స్ అనేవి వస్తే 5.5 crores బ్రేక్ ఈవెన్ అండి మూవీకి. కొంచెం ఇంకా కలెక్షన్స్ అనేవి వస్తే సినిమా అనేది హిట్ పరంగా వెళ్తుందండి. వీకెండ్సే కదండి, చూద్దాం. పైగా సింబా మన ముఫాసా సినిమా ఒకటి ఉంది మధ్యలో, ప్లస్ పుష్ప 2 అనేది ఇంకా పుష్ప 2కి కలెక్షన్స్ అట్లాగే వస్తూనే ఉన్నాయి. మేబీ ఇది అనేది కొంచెం తర్వాత తీసుంటే మూవీని ఒక 1 month 15 days తర్వాత తీసుంటే మూవీ మంచి టాక్కి వెళ్ళేదేమో. ఎందుకంటే మనకి ముఫాసా సినిమాలో మహేష్ బాబుది వాయిస్ ఓవర్ వచ్చేసరికి జనాలు కొంచెం మెగపడుతున్నారు చూడడానికి. ఎందుకంటే క్యారెక్టర్కి మహేష్ బాబుది వాయిస్ ఓవర్ సెట్ అయింది. నేను ముఫాసా మూవీ రివ్యూ కూడా మన దాంట్లో ఇచ్చానండి, ఎక్స్ట్రా డే అది నిన్న ఇచ్చాను. ఒకవేళ ఎవరు చూడకపోతే ఒకసారి అది కూడా చూడండి. ఓవరాల్గా సినిమా అయితే మనం సినిమాకి రేటింగ్ ఇచ్చేంత లేదు కానీ ఒక 3 to 3.25 వరకు ఇవ్వగలుగుతాను రేటింగ్ నేను. బాగుందండి సినిమా అయితే, చూడొచ్చు. మరీ అంతగా చూడని సీన్స్ అనేవి ఉండవండి, ప్లస్ మరీ అంతగా చూడకూడదు అనేవి ఏమి ఉండవండి. సరే ఫ్యామిలీతో కాకపోయినా సింగిల్గా ఉండగానే వెళ్ళేసారండి. ఇట్లాగూ సండేనే కదండి, ఒక 2 hours 15 minutes వరకు సినిమా బాగానే ఉంటుంది. క్లైమాక్స్ అయితే సినిమాకి వేరే లెవెల్ అండి. 15 to 20 minutes క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక మంచి సక్సెస్ అనేది రావాలని చూస్తున్నాము అల్లరి నరేష్కి. ఎందుకంటే సీరియస్ రోల్స్ అంతగా క్లిక్ అయిన సినిమాలు 2-3 హిట్ అయినాయండి. ఎందుకో అల్లరి నరేష్ టైం బాగాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి స్టోరీ మీద వచ్చిండు, మంచి యాక్టింగ్ మీద మంచి కొన్ని సీన్స్ స్క్రీన్ ప్లే అనేవి కరెక్ట్గా రాయలేకపోయిందిలే కానీ కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చిండండి. హిట్ రావాలని అనుకుంటున్నామండి. నేను కూడా అందరం అనుకున్న హిట్ రావాలని చెప్పి. ఎందుకంటే సడన్గా కామెడీ ట్రాక్ నుంచి సీరియస్ ట్రాక్ రావడం అంటే అంత ఈజీ ఏం కాదండి ఏ హీరోకి. సినిమా అయితే హిట్ అవ్వాలని అందరం అనుకుందామండి. ఇక నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి నేను మనకి UI మూవీ రివ్యూ అనేది ఇస్తానండి. అలాగే మన షణ్ముఖ్ జశ్వంత్ది ఈటీవీలో రిలీజ్ అయింది కదండి, అది కూడా బాగుంది. ఆ రివ్యూ కూడా అనేది నేను ఇస్తానండి. అంతే అండి, దట్స్ ఆల్ టుడే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మామాస్.